వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఈ మధ్య డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మన సబ్స్క్రైబర్లు మంచి పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. పెంటక్క మీరు మాత్రం కరెక్ట్ టైంకి రోజు 2 వీడియోస్ పోస్ట్ చేస్తే మేము మిమ్మల్ని సపోర్ట్ చేయడం అస్సలు మానము అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎంతో కష్టపడినా మీరు అలాంటి మంచి మంచి చిన్న చిన్న క్యూట్ క్యూట్ కామెంట్లు పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించి, ఇంకా కష్టానికి ఫలితము మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హ్యాపీ పంజాని కూడా అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 30 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా వచ్చినవా కొడుక? మనుషులు అనుకుంటున్నారా? నిన్న పోయిండు అత్తగారింటికి, ఇంకా వస్తలేడు. మరి వస్తుండా లేదా? ఇక పెళ్ళాన్ని తీసుకొని వస్తున్నట్టు, అందుకే లేట్ అవుతుంది అని అనుకున్నా. ఏది ఒక్కనివే వచ్చినట్టు నువ్వు పిల్లల్ని తీసుకురాలేదారా? ఏదమ్మా తీసుకురాలేదు. స్వీట్ అమ్మని వస్తావా నాన్న అంటే, నేను అమ్మమ్మ దగ్గరనే 2 రోజులు ఉంటా డాడీ, కొన్ని రోజులు అయినాక వస్తా అని అన్నది. అవ్వ సరే తీయనన్నా. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఆయనతో రానట్టే ఉంది. ఇక ఆమెకు ఆడుంటేనే నిమ్మలంగా ఉన్నట్టుంది. ఉండను తీయి. అంతేనారా? ఉండను తీ. మరి ఇంటికి ఆడవిల్లు వచ్చింది. అయ్యో మా ఆడవిల్ల 4-5 రోజులకి ఎక్కువ అవుతుంది. మరి పండుగ ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక పిల్లని ఇట్లా చూసి నాతో మాట్లాడి ఇట్లా పోతుందేమో. వాళ్ళకి 2 దినాలు వండి పెడతా అని చింతున్నదిరా నీ పెళ్ళానికి. ఏమైనా వాళ్ళందరికి ఎందుకు చేసి పెట్టాలి, నేను కాయిద్దాను అన్నట్టు గట్లా ఆలోచిస్తుంది. కానీ అయ్యో మా వాళ్ళకి మర్యాద చేయాలని ఇంత ఆలోచన ఉండదు దానికి. ఏమైందిరా? ముఖం అంతా మార్చుకొని ఉన్నట్టే ఏదో అలిగినట్టే కొడుతున్నావు. ఏమైంది బిడ్డ? ఏమైనా జరిగిందారా మీ అత్తగారింటి కాడ? పోతప్పుడు నవ్వుకుంటా ముడుచుకుంటా పోయినావు, వస్తప్పుడు ఏంద్రా మాడి ముఖం పెట్టుకొని వచ్చినావు? ఏమన్నా అన్నాడా ఏంది మీ మామ మీ అత్త యువతని ఏమన్నా అన్నదా చెప్పు. ఏం లేదమ్మా, ఎవ్వరేమనలేదే, మంచిగానే ఉన్నా. ఏమో నీ పెళ్ళాం గిట కోపం వచ్చిందో ఏమో, రాసేపకుండా చేయకుండా వాళ్ళ అమ్మాల నాయన పండుగ రమ్మనందే వచ్చినవని గట్ల గిట్ల సీరియస్ అయిందా ఏంది కొడుక నీ మీద? ఏం లేదమ్మా, అట్లా మంచిగానే ఉన్నది. అందరు మంచిగానే ఉన్నారు, మంచిగానే మర్యాద చేసిరు. కానీ ఎందుకో నా పానమే మంచిగా లేదు, నాకు మనసు బాగలేదమ్మా. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, యాడున్నా తీరం పడతలే, ఎవరున్నా తీరం పడతలే, బాధ అవుతుందిరో నీ యాదిల మనసంత, నాకు బరువైతుందిరో నిన్ను యాది వేసుకుంటే. అదేంది ఏడి పనాన్నే పెట్టి బయట వచ్చి కూర్చున్నది కదా, ఇప్పుడేమన్నందున సీరియస్ అయితట్టే ఉంది. నేను పని చేస్తానికే వచ్చిన్నానే మీ ఇంటికి అని అట్లా అనగల. అయ్యో దేవుడా, ఇంటికి ఆడవిల్లు వస్తే జర ఆసరైతుందేమో అని పండుగ రప్పించుకుంటే ఈ అవ్వ అంతకంతా ఎక్కువ పని నాకు పెడుతుంది కదా. ఏమంటట్టు లేదమ్మా, అందరి బిడ్డలు లెక్క నా బిడ్డ గుణం గానే కాదు. ఏమైందో ముఖం అంతా మార్చుకొని నిన్న సంగతి గురించి ఆలోచించుకుంటా కూర్చున్నట్టే ఉంది, గట్టనే కొడుతుంది. సరితమ్మా, బుజ్జి, ఏందమ్మా? ఏమైంది బిడ్డ? గట్ల మారు ముఖం పెట్టుకొని కూర్చున్నావు, ఇంట్లో ఏడు పని అన్నే పెట్టుకొని గిట్ల కూర్చుంటే ఎట్టేపు బిడ్డ? నా పానం శాతం అయితలేదు. నిన్న సంధి ఎక్కడనో అవుతుందిరా, కళ్ళల్లో తిప్పేసినట్టు తిరిగేసినట్టు అవుతుంది. నాకు శాత కానప్పుడు అన్న నువ్వు చేస్తే కాదా బిడ్డ? చెప్పు, ఏమనంటే కష్టం నీతోని? నా మనసు బాగలేదమ్మా, ప్లీజ్ నా దగ్గరికి రాకుర్రి, నన్ను అయ్యో మాటలని బాధ పెట్టకుర్రమ్మా ప్లీజ్, నీకు దండమన్నా చేస్తా. ఓ అమ్ము, నేను ఏమంటిని బుజ్జి గట్లా మాట్లాడుతున్నావు? నీ మనసు బాగలేదా? ఏమిటికమ్మా, ఏం కష్టం చేసినావు? ఏమన్నా అయిందా నీ మనసుకు? అవ్వ చేసేటివని సొక్కంగా ఉన్నాయా? నా మనసు బాగలేదమ్మా అని అంటున్నావు, సొక్కమైన సోయికూర లెక్క పలుకుతున్నావు. ఈ అవ్వ గంట మంచి అల్లుడు దొరికినందుకు కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలి, కానీ నీదేం గుణం పాడైందే పాస్మల గుణము? అమ్మా నాకు కోపం తెప్పియకు చెప్తున్నా, మంచిగా ఉంటేనే మంచిదాని ఏమనుకుంటుర్రో. అవును నీ అల్లుడు చాలా మంచోడే అమ్మా. గింత అందమైన పిల్లను పాస్మల్లోనికి కర్రోనికి తలగబెట్టిర్రు, నా జీవితం అంతా ఆగం చేసిర్రు. గసొంటి మాట గప్పుడే అనకపోతే అప్పుడంటే నన్ను బతకనిస్తారో చంపుతారో అన్న ఆ భయం నాకే ఉండే. ఇప్పుడు చూసినవా అంతో చక్కగా సంసారం చేస్తలేవని అందరూ డౌట్ పడుతుర్రు. ఇక మా దోస్తులు మా చుట్టుపక్కల అయితే అందరూ పరిశాన్ అవుతుర్రు. ఇంత అందమైన పిల్ల పాస్మల్లోని ఎట్లా చేసుకుంది, ఇక నలుపోని ఎట్లా చేసుకుంది, ఏమన్నా సెట్ అయిందా ఇద్దరు? కానీ అందరూ నవ్వుకుంటారు, అందరిలో నన్ను నవ్వుల పాలు చేసిర్రు. ఇంకా ఇప్పుడు ఏమైందమ్మా నీకు అని అంటున్నావే? అబ్బో, మనుషులు ఎట్లున్నారు కాదమ్మా, మనసు మంచిదా లేదా గవి చూసుకోవాలి. అంటే నువ్వు తెల్లగా బుర్రగా చూస్తాను టిక్ టాక్ ఉన్నవని నీ లెక్క అందంగా ఉన్న మొగంకి ఇచ్చి చేయాలి నాకు? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు బిడ్డవని చెప్పుకోవాలన్నా నాకు సిగ్గు షేమ్ అనిపిస్తుంది తెలుసా? అవ్వ మీ నాయన మన మంచిగా ఉన్నాడు, నేను అందంగా లేనా? మరి గసంటోని ఇంకా చాలా ముసలుగుండే అప్పుడే తెల్లింటికలు వచ్చిందే. ఇంకా తెల్లింటికలోనికి నన్ను ఎందుకు ఇస్తారు నాయన అంటే, మా నాయన గీసొంటి మంచి మంచి మాటలు చెప్పి నన్ను అంటగట్టిండు. చేసుకున్న సందికి ఇప్పటిదాకా ఒక చెంప దెబ్బ తినలేదు, చేతి దెబ్బ తినలేదు మీ నాయనతోని. అని మనిగున్నా మొగడే చెప్తా తిన్నా. గట్లుండాలి పెళ్ళ మొగడంటే. నీ లెక్కుంటారే బద్మాష్ లెక్కలు.
అబ్బో అప్పటి రోజులు అంటే ఎట్లనో అట్లా గడిచిపోయినాయి గానీ ఇప్పటి రోజులు గట్ల కాదు, ఇప్పటి మనుషులు గల్లంటోళ్ళు కాదు. అవును మరి అప్పటి మనుషులు లెక్క గిప్పడోళ్ళు ఉంటే గిట్లెట్లయితది, కలియుగం అంతా మారి ఎంతో మంచిగా అయితుండే. అప్పటి మనుషులు లెక్క ఇప్పుడు మనుషులు లేరు కాబట్టే మొత్తం నాశనం అయిపోతుంది. సరే గాని నాకు శాతనైతలేదు బిడ్డ, ఇంట్లో ఏడు పని ఆడనే ఉంది. మీ నాయన జర అయితే వస్తాడు, ఆకలైతుంది ఆకలైతుంది అని అంటాడు. గింత బువ్వనన్న వేసి ఇంత ఏదో ఒక కూర ఏదిరా బిడ్డ, నాకు శాతనైతలేదు, లేకుంటే నేనే వేసుకుంటుంటే. అరే నా బాధలు నేనుంటే ఏందమ్మా నీది ఒకటే పని, ఇంట్లో పని చేదురా ఇంట్లో పని చేదురా అని అంటావు. ఇన్ని రోజుల సంది మా అత్తగారింటి కాడ చేత చేసి చేసి అగో చూడు బొక్కోలైనా. ఇక అమ్మగారింటికి వచ్చి 2 రోజులు నిమ్మలంగా రిలాక్స్ తీసుకుందాం రెస్ట్ తీసుకుందాం అని వస్తే మళ్ళా పని చేదురా బిడ్డ, ఎందుకున్నావు నువ్వు వచ్చి ఎక్కువ పని అవుతుంది అని ఇంకా అట్లా అంటున్నావు. నేను ఏడ బతకాలి ఏడు ఉండాలి చెప్పు. అత్తగారింటి కాడ సుఖం లేని బతకాయి, గీటికి వచ్చాక నిమ్మలంగా ఉందామంటే నీతో పెద్ద చెరుందాయే. పోయమ్మో సరైతే బిడ్డ, ఏదో నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటావేమో అని చెప్పినా తప్పైంది తప్పైంది తీ తల్లి. కూర్చొని మనసు బాగలేనప్పుడు నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తావు, గిట్టనే కూర్చొని ఆలోచించు. చేసుకున్న మొగన్ కోసం లేదు, ఉన్న తల్లిదండ్రుల కోసం లేదు, చేసుకున్న మొగన్ తల్లిదండ్రుల గురించి లేదు కానీ ఎవరి గురించో ఆలోచించి ఆఖరి పికర్ నాకే ఉందనుకుంటారు. బాగా మాటలు మాట్లాడుతున్నావు. నీ అవ్వ నీ బాధ నువ్వే అనుభవిస్తావు పాటు. నీ అవ్వ ఏమైంది బిడ్డ, నడుచుకుంటానికి వస్తలేదు గాని అగో చూసినవా ఎన్నెన్ని మాటలు అంటుండో. ఎవరిదైనా వేస్ట్, చేసుకున్న మొగడు చక్కగా ఉంటే ఇవన్నీ బాధలు నాకెందుకుంటాయి. అదే చిన్నని చేసుకుంటే నా సంసారం ఎంత మంచిగా ఉంటుండేనో. అబ్బా చాలా అందంగా ఉంటుండే, మస్తు హ్యాపీగా ఉంటుండే, నేను ఆయన తిరిగే తిరుగుళ్ళు. అబ్బా ఊహించుకుంటేనే ఎంత బాగుందో. ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, అయ్యింది ఏదో అయిపోయింది. చిన్నకు ఒక్క ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడాలనిపిస్తుంది. చెయ్యాలా వద్దా, చేస్తా చేసినట్టు మా ఆయనకు తెలుస్తుందా పాటు. చిన్న నా గురించి ఆలోచించుకుంటా ఎంత బాధలు ఉన్నాడో ఏమో. ఇంకా ఫోన్ చేస్తలేదు, ఏమైందో ఏం కథనో, మొగడు ఇట్లా కొట్టిండో తిట్టిండో అని ఆలోచించుకుంటూనే కూర్చోవచ్చు. అబ్బా ఒక్క ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడితే నా పానం నిమ్మలమైతది, ఆయన పానం ఇంకా నిమ్మలమైతది. అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో! ఏమైందో ఏం కథనో నిన్న నుంచి ఫోన్ చేస్తలేదు. ఫోన్ లేదు, ఏం లేదు. ఫోన్ ఇట్లా గుంజుకున్నాడా ఏంది ఆళ్ళ మొగడు? అబ్బబ్బబ్బా! నాకొకటే టెన్షన్ అయింది సరిత మీద. సరితతోని మాట్లాడకుంటే నేనైతే బతకలేను, నేనైతే ఉండలేను. ఇంకా ఫోన్ చేస్తలేదు గదా! నేను జెయ్యాలంటే భయమై పాడైతుంది. ఆడు గిట్ల ఇంకా అత్తగారింటి కాడనే ఉండా, పెళ్ళాన్ని చూసుకుంటా పెళ్ళాం పక్కనే ఉన్నడా? నాకెక్కడ అర్థమైతలేదు గదా! చింటుగాడొస్తలేడు. చింటుగాడొస్తే ఆనికి చెప్తే జర ఇంటి దాకా పోయి చూసొస్తాడు. ఆడొచ్చిండా లేడా అన్న సంగతి నాకు చెప్తాడు. ఆగో ఈడున్నడా ఈడు, పొద్దటి సంధి దోలాడి దోలాడి యాష్టకొచ్చింది. ఒరేయ్ సిగ్గు తప్పినోడా, ఆ! ఏందమ్మా ఏమైంది? ఏమైతదా పొద్దటి సంధి ఇంటి ముఖాననే లేరు, ఎక్కడ పోయిర్రా. అయ్యో దేవుడా, ముగ్గురు కొడుకులు పుట్టిర్రని ఏం మురిసినా మురిస్తిరి. మీ నాయనమ్మ మీ తాత ఇప్పుడు పెక్కున్నది అంటున్నారు కదరా. అదే ఒక ఆడపిల్లుంటే ఇంటి పట్టు నుండి అమ్మని శాతనైతలేదు, అమ్మ ఏం పని చేయాలని ఇంట్లో పని చేసి పెడుతుండే నా బిడ్డే. ఈ అవ్వ ఎక్కడ బాడుకవులు పడ్డారా మగ పిల్లలు అయి ఉండి. నా పెద్ద కొడుకు అన్న అన్నిందాలో చేస్తాడేమో, చిన్నప్పటి సంది మంచిగా ఆడపిల్ల లెక్క పని చేసేదాన్ని నేను. నీ పేరు చెప్పుకొని మంచిగా మురుసుకుంటుంటే నువ్వెక్కడ పోయినవురా పొద్దటి సంధి దోలాడి దోలాడి చేస్తున్నా. అరే! జర పని మీద బయటున్నమ్మా. ఊర్లోనే ఉన్నా ఎక్కడ పోలేదు గానీ, జర బయట ఆళ్ళీళ్ళతోని పనుండే జర కూర్చొని ముచ్చట పెట్టినా గానీ. ఎందుకమ్మా ఏమైంది? ఈసుంటరారా ఏమైతది, నా ఉన్న ఇజ్జత్ అంతా తీస్తట్టే ఉన్నావు, బాజార్ పాలు చేస్తట్టే ఉన్నావు. ఈసుంటరా ఎందుకే గట్ల మొత్తుకుంటున్నావు? ఏమైందమ్మా? ఏం గాకముందుకి ఎందుకే అట్లా కయ్య కయ్య మొత్తుకుంటున్నావు? ఏం కాలేదా, చేసేటివన్నీ చేసి మస్తు కథలు కథలు పడుతున్నావంట. అన్ని చేస్తున్నావు, నాకు అన్ని ఎరకైతేనే ఉన్నాయి. ఏం తెలియని పిల్లగాని లెక్కుంటే నాకేం తెలియదు అనుకుంటున్నావా బిడ్డ. ఎంత మంచోళ్ళం ఎంత మర్యాదగాళ్ళోళ్ళము నేను మీ అయ్యా. ఒక్కసారి ఇట్లా మాది బాజారు పాలు కాలేదు, మా సంసారం బయట పడలేదు. ఇక మీరు పిల్లలు పెద్దగా అవుతున్నప్పటి సంది ఒక్కొక్క మాట బయటపడి ఇజ్జత్ పోతుంది బిడ్డ. గసంటి పనులు చెయ్యక నాయన, ఇప్పటికైనా మానేయి. ఏదో తెలుసో తెలియక చేసినావు, ఈ వయసు గంతే అనుకొని ఊకోగాని మళ్ళా ఇంకా రెచ్చగొట్టి ఏమేమో పనులు చేసి మా ఇజ్జత్ దీపియకు బిడ్డ అని కాళ్ళు మొక్కుతా. అరే! ఏమైందే? కాదే ఊరోళ్ళందరూ చెప్పిన మాటలు నమ్ముకొనుంటే ఈ అవ్వ ఏందే నీది నాకర్థం గాదు. నీ కళ్ళారా జూసినప్పుడు నేను అమ్మ ఉన్నదున్నట్టు నీకు జెప్తా. మరి చెప్పినట్టు ఇనాలే గానీ నువ్వెవరో చెప్పిన మాటలు పట్టించుకొని అట్లా చేస్తున్నావంట, ఇట్లా చేస్తున్నావంట నన్ను బదనాం జేసి తిట్టుడెందుకమ్మా? ఎవరి మాటలు పట్టించుకోకే. ఏంది ఎవరి మాటలు పట్టించుకోవద్దా, ఊరందరికి ఎరకైనాక నాకు ఎరకైందిరా. అందరూ అనుకున్నది నిజమే, నువ్వే నాకు చెప్తలేవు దాచి పెడుతున్నావు. కాదురా పెళ్లి చేస్తామని ఎన్ని రోజులు సన్ని అంటుంటే ఇగొద్దు అగొద్దు అంటున్నావు, ఎందుకు వద్దంటున్నావు చెప్పు. నాకు గా ముచ్చట చెప్పరాదు ఫస్ట్. అరే! గిప్పుడు ఏం తప్పిపోయేదుందే? 2 సంవత్సరాలైనాక చేసుకుంటా అంటున్నా గదా! రీజన్ ఏం లేదు గానీ నాకు జేసుకోబుద్దయితలేదు. 2 సంవత్సరాలైనాక ఇంత సంపాదించుకున్నాక చేసుకుంటా అని నేను ఆలోచిస్తున్నా.
నా మాట కాదనుకుంటా ఎవరో చెప్పిన మాటలిని ఏదో తప్పుగా అర్థం చేసుకొని ఎందుకే అట్లా ఆగమాగం చేస్తావు? ఆహా! గిప్పుడే ఎందుకా? నీతోటి పోరగాళ్ళకు పెండ్లయ్యి ఇద్దరిద్దరు పిల్లలు తండ్రులయ్యిర్రు. నీకు సిగ్గు అనిపిస్తలేదారా మీ దోస్తుగాళ్ళని జూషినా గిట్లా? ఏం తప్పిపోయింది 2 సంవత్సరాలైనంక యేసుకుంటా అంటే నువ్వు సంపాదిస్తావు బిడ్డ. ఇన్ని రోజులు చేసింది చేసిన కష్టం గిట్లా రూపాయి ఇంట్లకిచ్చేది లేదు. రూపాయి పొదుపు చేసింది లేదు. ఇంకా 2 సంవత్సరాలాగి పొదుపు చేసి యేస్తావు. అబ్బా! నీ మాటలు నమ్మాలంటే ఆ దేవుడు దిగి రావాల గాని నోరు మూసుకొని సంబంధం చూస్తా లగ్గం చేసుకొని మూసుకొని ఇంట్లో పడుండు. లేనిపోని చెత్త పనులు చేసి చెత్తగా బదలం గాకు మమ్మల్ని బదలం లేపకు చెప్తున్నా. ఆగో యువతి రాది ఫోను ఒకటే ఫోన్‌లొస్తున్నాయి. యావ్వ ఏం పని పాట లేదారా దానికి లేదా నీకు లేదా యావ్వ పండగకు అమ్మగారింటికి పోయినట్టుంది. మరి నిమ్మలంగా ఉంటదేమో. ఇక అది నిమ్మలంగా ఉంటే నా కొడుకు ఈడ నిమ్మలంగా ఉంటాడు. ఏ లొల్లి పంచాయతీ ఉండదు. నేననుకుంటే అమ్మగారింటికి పోయినాక ఇట్లా ఆడికి ఈడికి రమ్మంటున్నట్టుంది. ఫోన్‌లకు తలిగినట్టుంది. యావ్వ ఏం పని పాట లేనట్టుంది. ఆ సిగ్గు తప్పిన దానికి పాపం పాపం. కాదురా నీకంటే పెళ్లి పెడాకులు కాలేదు. ఏదో తెలుసో తెలవక చేస్తుండొచ్చు గానీ దానికేం రోగం పుట్టిందా? ఒక పిల్ల తల్లయినప్పుడు గిసొంటి పనులు చేస్తుంది. సిగ్గు, శరం ఏమట్టుకని ఉండాలి దానికి. నీయవ్వ ఏం మాట్లాడుతున్నావు? ఏం కథ? ఎక్కడెక్కడో మ్యాటర్ తీసుకొచ్చి నా ముందట మాట్లాడుతున్నావు ఏందమ్మా నువ్వు? ఏమైనా అర్థమైతుందానే నీకు? నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు బిడ్డ. నాకన్నీ ఎరుకైతేనే ఉన్నాయి. ఎరుకైనయి గిట్ల జరుండు జరుండు. అది పండుగకు పోయి ఇంటికైతే రావాలే. ఇట్లకెంచి పోతది కదా పిల్లని బడికి తోలిస్తందుకు. దాని జుట్టెంటికలు పట్టి పీకి కొడతనా కొట్టనా చూడు ఏమనుకుంటుందో బద్మాషిది. నా సంసారం ఆగం చేసేటట్టే ఉంది. నా కొడుకు జీవితం నాశనం చేసేటట్టే ఉంది. దానికి తప్పక నా పాపం చుట్టుకుంటది. అమ్మ గసొంటి మాటలు సీరియస్‌గా మాట్లాడకే. ఆమె చాలా మంచిది. ఓయమ్మో! నువ్వు అన్నట్టు చేసినావనుకో ఇంకేమైనా ఉందానే? వద్దు వద్దమ్మా. ఆమె గుణం చాలా మంచిది తెలుసా? నీకు తెలవదే ఇంకా ఆమె గురించి. యువతి రాది ఆమె చాలా మంచిది. దాన్ని ఏమనకు అని అంటున్నావు. నా ఇంటికి చేసుకున్న కోడలా రాది. సిగ్గు తప్పిన మొఖాన చెప్పు నోరు మూసుకొనుండు. అమ్మ గట్టిగా మొత్తుకోకే. ఎవరన్నా ఇంటే ఇజ్జత్ పోతది. మెల్లగా మాట్లాడు రాదమ్మా. నడు ఇంట్లోకి నడు. మెల్లగేందిరా మాట్లాడేది. ఊరందరికి డప్పు సాటిచ్చినట్టు ఎరుకైనంక నాకు మొన్న మొన్న ఎరుకైంది. యవ్వ ఇంట్లో మాట్లాడుకున్నా, బయట మాట్లాడుకున్నా చేసేదేం లేదు గానీ, నువ్వు ఇప్పటి నుంచి మారతావా, మారవా లేదా బిడ్డ చెప్పు. దానికోసం నిన్న ఏడుకో రమ్మన్నట్టుంది. ఆడికి పోయినట్టున్నావు. అందుకే ఇంటి పట్టునే లేవు. పండుగ పూట నా పిల్లల కోసం నేను వండి పెడితే మీరు ఎక్కడెక్కడనో తిరిగొస్తారు. ఇగ నిన్ను చూసి నీ తమ్ముళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి గానీ, నువ్వు గిసొంటి బద్మాష్ లెక్కలు చేస్తే ఆళ్ళు గిట్ల నీ తోకమరనే బట్టి నీ లెక్కనే దారిలో పోరారా చెప్పు. నువ్వేం జేసుకుంటావో నాకు దెల్వదు. దాంతోని మాట్లాడినట్టు మళ్ళా మాట్లాడినట్టయితే దెలవాలే మంచిగుండదు బిడ్డ ఏమనుకుంటున్నావో. మంచి సంబంధాలున్నయి చూసుకొనొస్తా. ఈ 2 నెలల్లో పెళ్లి జేసి పంపిస్తా. నువ్వు ఈ ఊర్లో ఉండనే ఉండొద్దు. ఎక్కడైనా బయట దేశం పోయి బతుకుతావా? లేకుంటే పక్కన ఊర్లకు పోయి కిరాయికుండి బతుకుతావా? ఎట్లనన్నా జెయ్యి గనుక కిరాయి అయినా నేను గడతా గానీ ఈ ఊర్లో అయితే ఉండొద్దు బిడ్డ. ఆ బద్మాషిది నిన్ను జూస్తే ఓరుస్తలేదు. గదే ఆళ్ళ మొగడు అందంగా లేడు. జర చూస్తందుకు టిక్ టాక్ లేడు. దాని తగ్గట్టు లేడని అందుకే అది నీ దిక్కు మళ్ళింది. దానికి పాపం తలగదారా పెళ్లి గాని పిల్లగాని ఉంచుకుంటే. నీ అమ్మ నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు కదనే. సరే సరే గాని 2 సంవత్సరాలైనంక చేసుకుంటమ్మా. ఎందుకే అన్న మాటని 10 మాటలని ఎందుకు అట్లా ఇజ్జత్ తీస్తున్నావు నాది? గిట్లా ఇజ్జత్ తీస్తేనే ఏమన్నా తెలుస్తదిరా నీకు. లేకుంటే తెల్వది. నా బాధేంది, నా విలువేంది, నా ఊర్ల ఎంత మాటుంది నాకు, ఎంత పేరుంది గవన్నీ నీకేమెరకరా? అందరూ అయ్యో! సుజాత కొడుకు గిట్లనంటమ్మా, గట్లనంటమ్మా అని అవ్వ అవ్వ అనుకుంటే నాకు సిగ్గైతుంది. నీకేమట్టుగాని అనిపిస్తలేదారా చెప్పు? నీ తోటి పోరగాళ్ళు ఎట్టెట్లా బతుకుతుర్రు? ఇన్నేళ్ల సంధి జీతం చేస్తే నువ్వు ఒక్క రూపాయి ఇంట్లకి ఇయ్యకపోతివి. మరి మా అమ్మ ఉత్త పుణ్యానికి ఎట్లా జాకుతుంది? ఏం కథ మేమెట్లా బతుకుతున్నామనే తెలివి గిట్ల లేదారా నీకు? యావ్వ ఇదేంది ఒకటే పని ఫోన్‌లోకి తగిలింది కరెక్ట్ టైంకు. ఏమైందిరా? మళ్ళా ఫోనొస్తున్నట్టుంది. అదే ఉన్నట్టుంది కదే నేను మాట్లాడతా. సిగ్గు తప్పింది దాన్ని ఎన్నెన్ని మాటలు తిట్టి ఇప్పుడు దాన్ని రెచ్చగొడతనా చూడు యవ్వ. ఏమనుకుంటుందో బద్మాషిది. అరే వద్దు వద్దమ్మా. జర పనుంది గీడి దాకా పోయొస్తా మళ్ళొస్తా. ఆగో గిప్పుడే కదరా ఇంతసేపు మంచిగా చెప్పినట్టుండాలి బిడ్డ. ఇట్లా పోవద్దు, అట్లా పోవద్దు అని చెప్పినాక ఇట్లా మళ్ళొస్తామ్మా అనుకుంటూ పోతున్నావు. నిన్ను ఏమన్నా అబ్బబ్బబ్బా! అసలు నువ్వు మారవురా. నీ గుణమే మారది. అయినా దాని గుణాన్ని సక్కగా చేస్తే నీ గుణం మారతదో మారదో అప్పుడు చూసుకుంటా. యావ్వ మొత్తుకోకే తల్లి. దబ్బునొస్తా అంటున్నా కదా జరుండు. హలో! నీ హాలోకినా, దానికినా వారయ్య దానికేం పని పాట లేదంటుంది. సిగ్గు తప్పింది. ఎక్కడ టైం పాస్ కాక నీకు చేస్తున్నట్టుంది. జరుండు జరుండు. దాని ఫోన్ నెంబర్ ఎవరి దగ్గరనన్నా తీసుకొని దాని ఇజ్జత్ తీస్తానది ఈయన ఏమనుకుంటుందో. ఆళ్ళ అత్తకైతే కోడలి మీద ఉండదు గానీ నా కొడుకు మీదనే ఉంటది. కోడలేమో మంచిదాయే, మంది మీదనేమో నిందలెత్తేస్తదాయె. దానికెంత రోషం ఉంటదనుకుంటున్నావు ఇంకా మంది మీద. దాని కోడల్ని సక్కగుంచుతందుకు శాత గాదు గానీ ఏమైనా మంది మీద మొత్తుకుంటది. ఇప్పుడు ఫోన్ చేసింది అదే ఉన్నట్టుంది. అందుకే సాటుంగ పోయి మాట్లాడుతుండు. ఈ సిగ్గు తప్పినోనితోని ఏం జేయాలే? అబ్బబ్బా! దేవుడా! గింతసేపు ఇంత మంచిగా గట్ల గాదు బిడ్డ, గిట్ల గాదు బిడ్డ అని ఎంత మొత్తుకున్నా దండగనే అయింది చూసినవా?
నీ అవ్వ జరుండు జరుండు ఆ బద్మాషిదైతే ఊర్లకు రాని దాని జుట్టు ఎంటకలు బట్టి వీకి బాజార్ పాలు చేసి ఏమంటనా అననా పంచాది పెడతానా కొడతనా కొట్టదానా సంతిని చూడు. నీ అవ్వ ఏమనుకుంటుందో నా కొడుకు జీవితం ఆగం చేస్తట్టే ఉంది పా. హలో ఆ మేడం గారు చెప్పుర్రి. అబ్బో బాగానే గుర్తుకొచ్చినాము. నిమిషం నిమిషము గుర్తుకొస్తూనే ఉంటావు చిన్న. నీకు నేను గుర్తుకొస్తాను రాను గాని నా పానం అంతా నీ మీదనే ఉంది, నా మనసు అంతా నీ మీదనే గుంజుతుంది. గసొంటి మాటలు చెప్తే అబద్ధాలు చెప్తుందేమో అని అనుకుంటావు గాని నిజంగా చెప్తున్నా, నిన్న నుంచి నిన్ను చూడాలనిపిస్తుంది. అబ్బా నా మనసు అంతా ఎంత బరువు ఉంది తెలుసా. అంతేనా? మీ ఆయనకు దొరికినాం కదా, మరి మీ ఆయన ఏమేమన్నాడు? కొట్టిండా తిట్టిండా? ఇక గదే టెన్షన్ పడ్డది. ఈ అవ్వ తింటుందో తింటలేదో, ఎట్లున్నదో ఏం కథనో, ఆ సిగ్గు తప్పినోడు ఏమేమన్నాడో అని గదే టెన్షన్ పడ్డది నాకు. అంత సీన్ లేదు ఆయనకు గాని. అబ్బా ఆయన గురించి ఆలోచించక గాని ఏదో రెండు మాటలు అంటాడు, మళ్ళా తర్వాత అయ్యా సాగుతూనే ఉంటది మనది గాని. ఆయన గురించి ఆలోచించొద్దు. ఆయనకంత దమ్ముందా చెప్పు. అదే ఆయనకంత దమ్ము లేదు, వాడు ఏం బీకలేడని నాకు ముందే ఎరకగానే. ఏమో మరి పుసుక్కున్న మీ అమ్మ మీ నాయన ఉన్నారు కదా, ఇక ఆలు గిట్ల ఏమని అన్నరా, ఇజ్జత్ గిట్ల పోయిందా అని ఇక ఫోన్ చేస్తావో చెయ్యవో ఇప్పటి నుంచి అని గదే డౌట్తోనున్నా. నిన్న నుంచి అసలు అన్నం ఇట్లా తినలేదు తెలుసా. సరే నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది. నేనేమన్నా తిన్నా అనుకుంటున్నావా? అసలు దేని మీద సోయి లేదు, తిండి మీద బట్ట మీద పండుగకు వచ్చినట్టే గాని అసలు నలుగురితో మాట్లాడేది లేదు, ఏం లేదు. నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది చిన్న. అంతేనా? సరే మరి ఏం చేద్దామంటావు? ఇప్పుడు కలుస్తేనేమో మీ అమ్మ మీ నాయన ముందే డౌట్ పడ్డారు, అందరికీ తెలిసిపోయింది. ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్న సంగతి ఇట్లా ఎవరన్నా చూసిరనుకో. అబ్బా అవును కానీ మీ వాడు వచ్చిండా ఊర్లకి? పోయిండు పోయిండు, పొద్దుగాలనే పోయిండు. అన్నం తిను బావా అని అంటే తినను తినను అనుకుంటా నాతో మాట్లాడుకుంటూనే పోయిండు. పోతే పోనీ ఆయన ఏంది పట్లాడేది. ఏదో మా అమ్మ నాయన ఉన్నారు కదా, ఆయన వాళ్ళ ముందు రెండు మాటలు మాట్లాడాలని మాట్లాడినా. ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంత ఉంటే నాకెంత ఉండాలి. పోయినట్టుండు కనిపించలేదా? మరి ఇంటికాడ ఉన్నాడో డ్యూటీకి ఇట్లా పోయినాడో. అట్లనా? సరే. ఈడ మా ఇంటికాడ మా అమ్మ పెద్ద పంచాయతీ చేస్తుంది, మస్తు లొల్లి పెడుతుంది. మా అమ్మకంట ఎవరెవరో ఏమేమో చెప్తున్నారంట మన ఇద్దరి గురించి. నువ్వు చేస్తున్న సంగతి అంతా నాకు తెలుసు బిడ్డ, నువ్వేం కథలు పడకు అని తిడుతుంది. ఏం చేయాలి? మా అమ్మతోని పెద్ద నెత్తి నొప్పి తగలబడ్డది. మా ఇంటికి వస్తే ఒకటే సుప్రభాతం పెడుతుంది, పెళ్లి చేసుకో అని. ఏం చేయాలి చెప్పు, నాకు ఎక్కడ అర్థమైతలేదు సరి. పెళ్లి చేసుకోమంటుందా? మరి చేసుకో. మరి మీ అమ్మ చెప్పిన మాట వినక నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నావు? అరే ఇంట్లా గిట్ల పరిస్థితి ఉందని చెప్తున్నా. అబ్బా ఎట్లా చెప్పినా కష్టమే, మంచి చెప్పినా కష్టమే, నీతోని చెడు చెప్పినా కష్టమే. ఇట్లా అంటుంది అని చెప్పినా కానీ నేను చేసుకుంటా అని చెప్పినా నీకు. ఆ వగ్గింత దానికంత ఫీల్ అవుతావేంది? నేను ఎన్ని జరిగినా అన్ని ఓపుకుంటూ వస్తలేనా, నిమ్మలంగా ఉంటలేనా? ఆ వగ్గింత దానికి ఇంత పెద్దగా చేసి మాట్లాడతావేంది? ప్రతి దానికి ఫీల్ కాకు సరి చెప్తున్నా. అరే నేనేమన్నా ఇప్పుడు మీ అమ్మ పెళ్లి చేసుకోమంటుంది కాబట్టి చేసుకోరాదు మరి అని అన్నా. దానికి తప్పు ఇస్తున్నవేంది? చేసుకుంటా దానికి టైం వచ్చినప్పుడు చేసుకుంటా కానీ చెప్పు కాదు. అన్నం తినలేదు అంటున్నావు, నిన్న నుంచి ఎట్లుంటున్నావు? తినిపో ఫస్ట్, తిని ఫోన్ చేయి నాకు. వద్దు వద్దు, నీతోని గంటలుగా మనం కూర్చొని మాట్లాడితే నా ఆకలంతా తీరిపోతుంది చిన్న. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నా మనసు ఎంత బాధ అవుతుంది తెలుసా. అబ్బో అలాంటివి ఊహించుకుంటా నేను బతకలేను చిన్న. నువ్వు లేకుంటా, నువ్వు ఇంకో దాంతో ఉంటుంటే నేను చూసుకుంటూ ఉండగలుగుతానా చిన్న? అబ్బో అస్సలు ఉండలేను. ఏం చేసుకుంటే ఏదో జోకు కన్నా కానీ నువ్వు సీరియస్ తీసుకోకు. అన్నం తినిపోసారి, నీకు ముందే పానం బాగుంటలేదు. అగో హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది, బక్కగా అవుతున్నావు. ఎట్లయితున్నావు తెలుసా, మొత్తం వీక్ అయిపోయినావు. ఇక అక్కడ టెన్షన్ ఇక్కడ టెన్షన్ అన్ని టెన్షన్ నీకే ఉన్నాయి. సరే పోని ఏం ఆలోచించకు, కొంచెం తినిపో ఫస్ట్. ఇగో ఇదేనా లేదు మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము దోస్తులు. వీడియో కొంచెం లెంత్ తక్కువైనందుకు ఏం అనుకోకూడదు దోస్తులు. కొంచెం టైం లేక ఇక వీడియో లెంత్ అనేది చిన్నగా తీసుకొచ్చినాము. ఈవినింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అతని హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరులా. మన ఛానల్లో ఎన్నో ఫన్నీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైకులు కొట్టుర్రి. మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. వీడియోని చిన్న లైక్ చేస్తే ఏమైతుంది దోస్తులు? సరేనా? మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.